ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పోటెత్తింది. గత 2 రోజులుగా గోదావరికి వరద ప్రవాహం భారీగా ఉన్నప్పటికీ ఈరోజు కాస్త వరద ఉధృతి తగ్గింది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి వరద ఒకటో ప్రమాద హెచ్చరిక అయితే మరీ పెద్ద స్థాయిలో వరద రానప్పటికీ కూడా ఇటు లంక గ్రామాలతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదలకి తాము వేసుకున్న ఈ కూరగాయల పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో గత సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చిన వరద ఈసారి కాస్త ముందు రావడంతో పాటు తమకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమలాపురం గ్రామంలోని గోదావరి లంక పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. రైతులు వేసుకున్న ఈ బెండ పాదుతో పాటు ఇతరత్ర కూరగాయ పంటలన్నీ కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుని పూర్తిగా కూడా పంట అంతా కులిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం రైతులతో మాట్లాడదాం. మీరు పంట ఎప్పుడు వేశారు? జూన్ కదా, మే నెల వేసామండి. మే నెల 15వ తారీఖున వేసామండి. ఇలాగా ఒక 200 ఎకరం దాకా ఉంటుంది లంక. అయితే ఇక్కడైతే మా ప్రస్తుతానికి అండి భీమలాపురం ఆచంటమైన గోదావరి పక్కనండి మొత్తం అంతా మునిగిపోయిందండి. 2 సార్లు నీరుడు ముంగటేడి రాసి ఉండి రూపాయి బిల్ల కూడా రాలేదండి మాకు. ఇలాగే తీసుకుని వెళ్ళారండి. వచ్చి రాసుకున్నారు, మునిగిపోయినారండి. అన్ని పేర్లు రాసుకున్నారండి. భూమి పట్టా అన్నారు, అయ్యన్నారు, ఇవన్నీ రాయించుకున్నారు, పట్టిన వెళ్ళారండి. 2 సంవత్సరాలు కూడా రాలేదండి. అలాగే రాయించుకెళ్ళి ఈసారి కూడా ఏమైనా వస్తుందేమో అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అడుగుతున్నాం. అంటే సాధారణంగా వర్షాకాలం గోదావరికి వరద వస్తుంది అంటే మీరు పంట వేయకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుందేమో. ఇది ఆధారం అండి మాకండి, బీరపోద ఆధారం అండి. అంటే ఈ రోజుల్లో రాదనుకున్నామండి. వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు ఇదిగోనండి కుళ్ళిపోయిందండి మొత్తం. పని చేయదండి, పెట్టుబడి కూడా రాదు, అది మొత్తం పోయిందండి. అంటే కాయలు చాలా వరకు వచ్చాయి, ఇప్పుడు అవి కోసినా పని చేయండి, కుళ్ళిపోయినాయి, కుళ్ళిపోతాయి. ఇంకా అలా పని చేయదండి మొత్తం. నష్టం. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఒకవేళ ఇది నష్టం వస్తే ఎంత నష్టం వస్తుంది? 90,000 అవుతుందండి ఎకరానికి పెట్టుబడి ఏం రాలేదండి, మొత్తం పోయిందండి. పెట్టుబడి కూడా రాదండి అసలు. కాయ అనేది పని చేయదండి, మొత్తం పోయినాయి కదా, మునిగిపోయా. అంటే మీకు ఇలా మునిగిపోతే పంట కులిపోయిన అధికారులు వచ్చి మీకు ఇస్తారు కదా, అదేమి ఇవ్వట్లేదా? అసలు ఏం రావట్లేదండి, ఎవరు రావట్లేదండి. వచ్చి నీళ్ళు రాశారు కానీ అసలు ఇవ్వలేదండి. ఇవ్వలేదండి. జగన్ ప్రభుత్వం వచ్చినాయండి, ఒక 3 సార్లు వచ్చినాయండి. అప్పుడు అలా ఇస్తలేదండి. 2 సంవత్సరాలు మాత్రం. ఇప్పుడు మరి ఇంకా ఏంటి దీని పరిస్థితి? ఇంకా తీసేయడం చేయాలండి, పని చేయదండి. తీసుకుని మళ్ళీ వేసుకోవాలి. గోదావరి అంతా తగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వలేండి, ఇంకా శీతాకాలం వెళ్ళిపోవాలండి. పని చేయదండి, మే నెలలో మళ్ళీనండి. మరి మీకు ఇదే ఆధారం అంటున్నారు. ఇప్పుడు ఎలా మరి ఇది వేసుకోకపోతే మరి ఇంకే పనులకి వెళ్తారండి. ఇంకా పనులు కూడా లేవండి. ఇంకా పని చేసుకుంటే ఏమన్నాండి. ఇంకా వరద వస్తే ఏముండదు కదండి. ఇంకా అవేజీ ఉంటేనే మనకు పనులు ఉంటాయి కదండి. ఇంకా అవేజీ లేదు కదండి, మరి పనులు ఏమి ఉండవండి. ఇప్పుడు ఈ కాయలను కోసి ఎగుమతి చేసిన పని చేయదంటారా? పని చేయదండి. అలా వాటర్ బయటికి వెళ్తుంది కదండి కాయ. ఇప్పుడు కుళ్ళిపోయిన కాయ వెళ్తుంది కదండి పైకి, మొత్తం నష్టం పోయామండి. అది చూడండి, అది ఎండిపోయింది మొత్తం. పని చేయదండి, బీసిపోయిందండి. పెట్టుబడి కూడా రాలేదండి, పెట్టుబడి కూడా రాలేదండి. గతంలో కూడా నష్టపరిహారం లేదు. నష్టపరిహారం వచ్చింది, అది అప్పుడు కూడా ఏం రాలేదండి. రాసుకెళ్ళారు కానీ ఏం రాలేదండి. రాలేదండి, మొంగటేడు వచ్చింది కానీ జగన్ ప్రభుత్వంలో వచ్చింది మనకి. ఈ లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే గోదావరి వరద ప్రవాహానికి ఏదైతే బెండ సాగు చేస్తూ ఉంటారో ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఈ బెండ కాయ ఉంది, ఇది మనకి సాధారణంగా చూస్తుంటే బీరకాయ ఉంది. ఈ బీరకాయకి సంబంధించి ఇప్పటికే మనం ఇది మొత్తం పూర్తి స్థాయిలో ఉందనుకుంటున్నాం, కానీ ఇది పనిచేయదని మాత్రం రైతులు చెప్తున్నారు. ఈ బీరకాయ సాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో తమకు గతంలో కూడా ఎక్కడ పంట నష్టం జరిగితే పంట నష్టం కూడా ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జరిగిన పంట నష్టానికి సంబంధించి కాస్తైనా నష్టపరిహారం అనేది ఇస్తే కాస్త ఉపశమనం కలుగుతుందని అయితే రైతులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మొత్తం దాదాపు లంక గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లో మొత్తం ఈ బీరకాయ సాగుకు సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో నష్టపరిహారం 200 ఎకరాల్లో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామం నుంచి.